హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా ఆఫీస్ వాళ్ళు ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేశారు మామ. అది ఎక్కడికి అనుకుంటున్నారు? మైసూర్ దగ్గర ఒక చిన్న రిసార్ట్ అనమాట, జలధామ అని చెప్పి. సరే అని స్టార్ట్ అవుదాం అనుకుంటే మా వాళ్ళు టిఫిన్ చేయలేదు బ్రో, పొద్దున్నే వచ్చేసాము అట్లే అని చెప్పారు. సరే బ్రో మీరైతే తినండి, నేను జర్నీ చేసేటప్పుడు ఏం తినను అని చెప్పాను. సరే బ్రో మేమైతే తింటాం, ఇడ్లీ తింటాం, నువ్వేనా టీ అని తాగుతావు అన్నారు. టీ తీసుకుంటా బ్రో నేను అని చెప్పా. సరే అనేది బస్ దగ్గరికి అయితే వచ్చాం మామ తినేసి. సో బస్ దగ్గరికి వచ్చిన వెంటనే చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళంతా, ఇంకా కొద్దిమంది రాలేదని చెప్పి. సరే చూస్తే బస్సు అయితే ఏసీ బస్సు మామ, సూపర్గా ఉంది. ఎక్కేసామన్నమాట. ఇంక ఎక్కిన వెంటనే మా వాళ్ళు చిల్ అయితే అవుతున్నారు మామ. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చిన డ్యాన్స్ రాకపోయినా ప్రతి ఒక్కరు అయితే ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. డ్యాన్స్ వేయాలా, ఇది ట్రిప్పు ఎంజాయ్ చేయాలా అని చెప్పి. ఇంట్రోవర్ట్లు ఎక్స్ట్రోవర్ట్లు ఎవరైనా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ లాగా అందరూ వెనక్కి వెళ్ళినా ఒకరిద్దరు ముందుకు వెళ్ళి డ్యాన్స్ వేస్తుంటే ఆటోమేటిక్గా. సో ఓబ్లేష్ అన్న కూడా మా సీనియరు, ఆయన కూడా ఫస్ట్ నేను ఏం లేని శివ, నాకు డ్యాన్స్ ఏం రాదు అది అన్నాడు. మళ్ళీ ఆయన ఇచ్చి పడేస్తున్నాడు అనమాట. ఇంకా మా ఈ బ్రో వచ్చి, నాకు పేరేమో తెలీదు, మలయాళం బ్రో, ఆ చాట్ అనమాట, ఇచ్చి పడేస్తున్నారు. చాటలు అయితే డ్యాన్స్లు అయితే ఇచ్చి పడేస్తున్నారు మా మలయాళం వాళ్ళు అయితే. చూడండి వాళ్ళంతా మలయాళం వాళ్ళే, ఒక వైబ్ ఉంటుంది అనమాట మలయాళంలో. ఇంకా మా వాళ్ళు అయితే ఒక 4-5 మంది ఉన్నాము. డ్యాన్స్ అయితే మొత్తానికి చిల్ అవుతున్నారనమాట. కానివ్వండి అని నన్ను కూడా రమ్మన్నారు. నాకు రాదన అంటే, రాబ్బా అట్లా బాడీ ఊపిస్తే చాలు, అదే డ్యాన్స్ అన్నారు. సరే మనకేముంది, అట్లా ఊపిదమన్నారు, అదే కదా అని చెప్పి చేతులు అట్లా భలే అన్నట్టు, ఇలా అన్నట్టు, క్రికెట్ ఆడినట్టు అది ఇదని ఏదో ఒకటి, అది చేతులు కాళ్ళు అట్లా ఊపిచ్చేస్తున్నాం మామ. అదే డ్యాన్స్ అయిపోయింది. మొత్తానికైతే నాతో కూడా డ్యాన్స్ అయితే వేయించేశారు మా వాళ్ళు. సరే బస్సులో వెళ్తున్నాము, ఇంకా 2 hours పడుతుంది అన్నారు. సరే ఎక్కడన్నా ఆపుతారా అనేసి అనుకున్నాము. తన పెట్రోల్ బంక్ ఆపుతా అన్నారు. మా బ్రో చూడు, చిన్న కథ కదా బ్రో ఇదే, తట్టిపడేస్తున్నాడు అనమాట మా బ్రో డ్యాన్స్ అయితే. ఇంకా మా ఓబులన్న వీళ్ళు మా పూర్ణన్న అయితే ఇంకా చెప్పనవసరంలే. బస్సు ఎక్కినప్పటి నుంచి ఒక వైబ్లోనే ఉన్నారనమాట ప్రతి ఒక్కరు. వీళ్ళు వాళ్ళని లేదు మామ, ప్రతి ఒక్కరు దగ్గర నాకు తెలిసి ఒక 48-50 మెంబర్స్ వెళ్ళినాము, చిల్ అవుతున్నారు.